దోస్తులు బాగున్నారా? మీరందరూ బాగున్నారా? మీరు బాగుంటే మేము బాగుంటాం దోస్తులు. అలాగే ఫ్రెండ్స్, మా వీడియోలు చూస్తున్నారు కానీ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోలేదు దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిటింగ్ చేయండి దోస్తులు. ఉంటాను దోస్తులు. మరి వీడియోలోకి వెళ్దామా దోస్తులు? ఏంటే వంట అయిపోయిందా? ఖాళీగా కూర్చున్నాం. అయిపోయింది అత్తయ్య గారు. పిల్లలు స్కూల్ నుంచి వస్తే వాళ్ళకి భోజనాలు పెట్టాలి. అవునా? మరి ఏం కూర ఉండేవే? కూర పక్కింటి పద్మ గారు ఆనపకాయ ఇచ్చారా అత్తయ్య గారు. ఆ ఆనపకాయ వేపుడు చేసి సాంబార్ పెట్టాను అత్తయ్య గారు. అవును అత్తయ్య గారు, ఆ భవానీ ఉందే, ఆ కూతురికి పెళ్ళి అన్నారు కానీ అత్తయ్య గారు ఎప్పుడు భోజనాలు పెడతారు? వెయిటింగ్లో ఉన్నాం అత్తయ్య గారు. ఆ భోజనాలు పెడితే ఒక రోజు ఏంట్రా శికార్ అంటున్నారు? అమ్మో, మా అత్తయ్య గారితో వీళ్ళ పిల్లలు ఏంటి ఇలా చెప్పారు? రే, ఎందుకురా చెప్పారు మీరు? ఏంటి పిల్లలు బెదిరిస్తున్నావేంటి? ఏం లేదు అత్తయ్య గారు, ఏదో పిల్లలు ఏదో అంటున్నారు అంతే. ఏదో శికారు ఏదో అంటున్నారు, నాకు సరిగ్గా వినిపించలేదు. ఏంటి పిల్లలు ఏంటి చెప్పండి మళ్ళీ. ఏంటో ఏం లేదు నానమ్మ, మేము స్కూల్ డ్రెస్ మార్చుకుని వస్తాము. బాయ్ నానమ్మ. సరే అత్తయ్య గారు, భోజనాలు పెట్టేసి వస్తాను. అనవసరంగా చెప్పినట్టున్నారా? అమ్మ వచ్చి నన్ను కొడుతుంది. అవునక్క, నన్ను కొడుతుంది అమ్మ. పిల్లలు ఎందుకురా మీరు అలా చెప్పొద్దని చెప్పారా నానమ్మకి? అమ్మ సారీ అమ్మ, తెలియ కనీసం అమ్మ. సరే కానీ మీరు ముందు స్నానం చేసి బట్టలు వేసుకుని నాన్నకు ఫోన్ చేయండి, వస్తారు. సరేనమ్మా. నాన్నగారు, అమ్మ ఫోన్ చేయమంది. మీరు బేగా రండి, మాకు హాలిడేస్ ఇచ్చారు, మనం షికారు వెళ్దామని చెప్పారు కదా. సరేలే, వస్తున్నా. అక్క, మనం బేగా రెడీ అయిపోయి బట్టలు సర్దేసుకుందాం. రే పిల్లలు, ఎక్కడికి తయారవుతున్నారు? నిజం చెప్పండి నాకు. అది నానమ్మ, అది అది రే పిల్లలు, తయారవ్వారా? మీ అమ్మ రెడీ అవ్విందా? రే, ఎక్కడికి వెళ్తున్నారు నాకు చెప్పకుండా తయారవ్వావని పిల్లలు అడుగుతున్నావేంట్రా? అది అమ్మ నీకు చెప్పలేదా మా ఆవిడ? మీ ఆవిడ చెప్పడం ఏంట్రా? నువ్వు ఉన్నావు కదా గాడిదిలాగా, చెప్పాలని జ్ఞానం లేదేంట్రా అమ్మకే? అత్తయ్య, మీరు చెప్తే ముందే చెప్తే మీరు వెళ్ళలేరు కదా, అందుకే మీ అబ్బాయి వచ్చాక చెప్దామని అప్పటి వరకు ఊరుకున్నా. నన్ను క్షమించండి అత్తయ్య. ఏంటి, తయారైపోయి రెడీ అయిపోయి షికారు వెళ్దామని అన్ని ఏర్పాట్లు చేసేసుకొని ఇప్పుడు క్షమించండి అత్తయ్య అని అడుగుతావా? ఏ వెరగనట్టు నంగనాథ్ తొంగబుర్లాగా అన్నీ మప్పేస్తుంది మా అబ్బాయికి. మళ్ళీ నేమో ఏడుపు మాకు విడేస్తుంది. అమ్మా, నాతో పాటు నువ్వు రా అమ్మ షికారు. నన్ను రమ్మంటున్నావా? అయితే ఇప్పుడే రెడీ అయిపోతా నేను కూడా. ఇలాంటి వాటికి ఏం తక్కువే ఉండదు రెడీ అవ్వడానికి. నా కొడుకు రమ్మంటే నీకెందుకే. రెడీ వెళ్దామా ఈసారి? ఎలాగున్నాను నేను? ఉడకని పీకిన తాడితే ఎట్లా ఉన్నారు? ఏంటి నోట్లో గులుకుంటున్నావు? ఏమి లేదు అత్తయ్య గారు, పదండి వెళ్దాం. రే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావా? ఏం తింటావు? ఎవరికి ఎప్పుడు తిండుకోవాలి. అమ్మని ఎందుకు ఎలాగంటున్నావు? మీ అమ్మని ఏమనట్లేదులేండి. ఇప్పుడు ఏ హోటల్కి వెళ్తున్నావు? హోటల్కి కాదు, ఫస్ట్ బీచ్కి వెళ్దాం, తర్వాత సినిమాకి వెళ్దాం, తర్వాత హోటల్కి వెళ్దాం. బీచ్కి వెళ్ళి ఏదో హోటల్కి వెళ్ళి ఏదో తినేసి వచ్చేద్దాం. సినిమాలకి షికార్లకి అవసరం ఏం లేదు. అత్తయ్య, అయితే మీరు దిగిపోయి వెళ్ళిపోండి, మేము అన్ని షికార్లు తిరిగేసి వస్తాం. మా అబ్బాయి ఏమన్నాను, నాకే పుట్టాడు అనుకున్నావా లేదా ఎవరికైనా పుట్టాడు అనుకున్నావా? అని నా కొడుకు, వాడి సంబంధం నేను తినేక్కుంది, ఎందుకు నన్ను దిగిపోయి వెళ్ళిపోమన్నావు? వాడి దగ్గర డబ్బులు ఎలా వస్తాయి నా బాధ, అంతే తప్పించి నేను వస్తాను షికార్లకి సినిమాలకి. పదండి. సర్లే అత్తయ్య గారు, మీరు చెప్పినట్టే ఆలకిద్దాం. బీచ్కి వెళ్ళి వచ్చేద్దాంలేండి. ఇసుక దగ్గర ఎందుకులా తీసుకొచ్చారు? ఇసుక ఏమన్నా ఇల్లు మనం చూడలేదా? ఇసుక చూడలేదా? అమ్మ, ఇది ఇసుక నీళ్లు కాదమ్మా, ఇది బీచ్. ఇది ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలకి, ఎంజాయ్ చేయడానికి అందరూ వస్తారు, మనమే కాదు. మీ అమ్మకి ఏమీ తెలీదు. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, కుల్ఫీ, ఐస్ క్రీమ్. వీడేంటి ఎక్కడికి వచ్చి అరుతున్నాడు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని? ఎందుకమ్మా, వాడు ఏదో ఆడు అమ్ముకుంటున్నాడు, మనకి ఇష్టమైతే కొనుక్కుంటాం, కష్టమైతే మానేస్తాం. డాడీ, నాకు ఐస్ క్రీమ్, నాకు కుల్ఫీ ఐస్ క్రీమ్ కావాలి. డాడీ, నాకు 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 గొప్ప ఐస్ క్రీమ్ కావాలి. బాబు, ఒక కప్పు, ఒక కుల్ఫీ, ఒక మ్యాంగో, ఒక ద్రాక్ష, మొత్తం 4 ఇవ్వు. రే బాబు, నాకు మ్యాంగో ద్రాక్ష వద్దురా, నాకు మాత్రం చాకోబార్ కావాలి. ఇప్పుడే కదా ఐస్ క్రీమ్ ఎందుకు, ఐస్ క్రీమ్ వచ్చేడు అన్నారు మీరు. ఏంటే నీ సొమ్మైనా పోయిందా? మా అబ్బాయిదే కదా. మరి తెల్లైనప్పుడు ఎందుకు ఏవి తెల్లైనట్టు బిళ్ళపిచ్చేస్తారు ఊరికను. సరే, బేగా తినండి ఐస్ క్రీమ్ను. వర్షం పడేలాగా ఉంది, ఏమన్నా హోటల్లో భోజనం టిఫిన్ చేసి వెళ్ళిపోతాం ఇంటికి. అబ్బబ్బా, భలేగా ఉన్నాయి రా కూరలో. ఆహా, భోజనం అంటే అది మీ ఆవిడ వండుతుంది చప్పటి కూరలో. ఎందుకు రోజు ఇలా షికారు వెళ్దామే? వెళ్దాం వెళ్దాం. రోజు ఒక మూట తీసుకొచ్చి మీ అబ్బాయి ఇస్తాడు, షికార్లు తిప్పుతూ ఉంటాడు. ఏవైనా ఒక మూట తెచ్చి ఇవ్వండి, మీ అబ్బాయి షికార్లు తిప్పుతూ ఉంటాడు. సమ్మర్ హాలిడేస్ ఎలాగున్నాయి పిల్లలు? బాగున్నాయి షికారు? బాగున్నాయి నాన్నగారు. సరే ఉంటాను దోస్తులు. బాయ్ దోస్తులు.